మమ్ము దీవించే దేవా స్తోత్రం, మమ్ము ఆదరించే దేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ 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 ది లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము సామాన్య 8వ ఆదివారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. మరి కొద్ది 3 రోజుల్లో మనము ఒక నూతనమైనటువంటి పవిత్రమైనటువంటి కాలంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. తపస్సు కాలం మనకందరికీ చాలా మనందరినీ పవిత్రపరిచేటువంటిది, మనందరినీ దేవునికి దగ్గరగా చేర్చేటువంటి కాలం ఈ తపస్సు కాలం. మరి ఇటువంటి తపస్సు కాలంలోనికి అడుగు పెడుతున్నటువంటి మనము, మన తల్లి అయిన శ్రీ సభ ఈరోజు మన జీవితానికి అవసరమైనటువంటి జీవిత సత్యాలను బోధిస్తూ ఉంది. ఈరోజు ముఖ్యంగా 3 ముఖ్యమైనటువంటి విషయాల గురించి ధ్యానించుకుందాం. ఈరోజు మనం విన్నటువంటి దేవుని యొక్క వాక్యానుగుణంగా 3 ముఖ్యమైనటువంటి విషయాలు. మొట్టమొదటిది నోటి మాట, మన నోటి మాట. రెండవది కపటత్వం, కపటం. మూడవది ఆధ్యాత్మిక అంధత్వం. ఈ 3 ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిది మన మాట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథంలో మానవుని యొక్క మాట తీరు, మానవుడు పలికేటువంటి మాట వల్ల అతని యొక్క వ్యక్తిత్వాన్ని, అతని యొక్క గుణాన్ని, అతని యొక్క శీలాన్ని ఈ లోకానికి తెలియపరుస్తూ ఉంది. నా యొక్క వ్యక్తిగతం, నా యొక్క గుణం, నా యొక్క శీలం నేను మాట్లాడేటువంటి మాట ద్వారా ఎరుకపరచబడుతూ ఉంది. నేను ఎటువంటి వాడిని, నా హృదయం ఎటువంటిది, నా వ్యక్తిగత జీవితం ఎటువంటిది అనేటువంటిది ప్రతి ఒక్క మాట నేను మాట్లాడినటువంటి మాట ద్వారా తెలియపరుస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇటువంటి మాట ఈరోజు విన్నటువంటి మొదటి పట్టణంలో శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో 3 ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది, మనము ఊపుతున్నటువంటి జల్లెడ లాంటిదా మన మాట ఆ విధంగా ఉంటుందని చెప్తూ ఉన్నాడు. అంటే మన లోపాలు, మన దోషాలు. సహజంగా ఒక ఇంటిని ప్లాస్టింగ్ చేయాలంటే ఇసుక కావాలి. ఆ ఇసుక మామూలు ఇసుకగా కాదు, సన్నటి శ్రేష్టమైనటువంటి ఎటువంటి రాళ్ళు రెప్పలు లేనటువంటి ఇసుక ఉంటే మాత్రమే అది చక్కగా ఆ గోడ ప్లాస్టింగ్ చేయబడుతుంది. ఈ జల్లెడలో పోసినటువంటి ఇసుక, సన్నటువంటి ధారైనటువంటి ఇసుక కింద పడుతూ ఉంది. మిగిలినటువంటి రాళ్ళు రప్పలు ఆ యొక్క జల్లెల్లోనే ఉండిపోతాయి. అంటే మనం మాట్లాడేటువంటి మాట మనలో ఉన్నటువంటి లోటుపాట్లు, మనలో ఉన్నటువంటి దోషాలు, మన వ్యక్తిత్వాన్ని ఎరుకపరుస్తుందన్నమాట. రెండవది, కుమ్మరి చేసినటువంటి కుండను పరీక్షించే ఆము వంటిదని దేవుని వాక్యం చెప్తుంది. అంటే మన విలువలు, మన యొక్క శీలం ఎటువంటిదో మన మాట తీరు ద్వారా తెలుసుకోగలుగుతాం. మన యొక్క పెరిగినటువంటి పెంపకం. అందుకని అంటారు కొంతమంది పెద్దలు, మన యొక్క మాట ద్వారా, మన యొక్క వ్యక్తిత్వం ద్వారా, మనం నడిచే నడవడిక ద్వారా, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట ద్వారా పెద్దలు అంటారు, నీ యొక్క ఎటువంటి
పెంపకంరా బాబు. కొంతమంది కొన్ని సందర్భాల్లో కళ్ళు నెత్తికెక్కి మనం పెద్దలని గౌరవం లేకుండా ఇష్టానుసారంగా కొంతమంది మాట్లాడతారు. అటువంటి సమయంలో నీ వ్యక్తిత్వం బయటపడుతుంది, నీ యొక్క పెంపకం గురించి అది బయటపడుతుంది. నీ యొక్క మాట ద్వారా నీ తల్లిదండ్రులకు అవమానకరంగా నువ్వే తీర్చిదిద్దుతావు. ఇది మూడవది, కాయలు కాచే చెట్టుకు జరిగే పరమారిక లాంటిదని దేవుని వాక్కు చెప్తుంది. అంటే స్వభావము, పెంపకము మన మనస్తత్వ తీరును గురించి మనం మాట్లాడేటువంటి మాట మనకి ఇరుకపరుస్తూ ఉంది. మరి అటువంటి దేవుడిచ్చినటువంటి ఈ వాక్యం, ప్రియమైనటువంటి సహోదరులారా, నా యొక్క మాట మాట్లాడేటువంటి స్వతంత్రము దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. మరి అటువంటి వరాన్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నాం? మన యొక్క నాలికను ఏ విధంగా మనం ఉపయోగిస్తూ ఉన్నామో మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని మహిమార్థమై మనము ఈ యొక్క మాటను, ఈ యొక్క నాలికను ఉపయోగిస్తూ ఉన్నామా? ఇతరులతో సఖ్యతగా ఉండటానికి, ఇతరులతో శాంతి స్వభావాలను, శాంతి స్నేహభావాలను ఏర్పాటు చేసుకోవటానికి నా మాటను ఉపయోగిస్తూ ఉన్నానా? ఇతరులను బాధ కలిగించేటువంటి విధంగా నేను మాట్లాడుతూ ఉన్నానా అన్న విషయాలను మనం శ్రద్ధ చూపించాలి. అందుకని అంటారు పెద్దలు, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఒకరోజు ఒక బాటసారి ఒక గ్రామం నుండి వెళ్తూ ఉన్నాడు. ఆ గ్రామం నుండి వెళ్తూ ఉన్నప్పుడు ఒక ముసలాయన్ని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు, ఏమయ్యా పెద్ద అయినా, ఈ గ్రామంలో అందరూ మంచివాళ్ళేనా అని అడిగాడు. ఈ గ్రామంలో అందరూ మంచివాళ్ళేనా? అప్పుడు ఆ పెద్దన అంటాడు, నేను జవాబిచ్చే బదులు నువ్వు మా గ్రామానికి వచ్చే ముందు ఒక గ్రామాన్ని దాటి నువ్వు వచ్చావు కదా, మరి ఆ గ్రామస్తులు ఎలా ఉన్నారు అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు ఎవరు మంచివాళ్ళు కాదు, ఎవరు మంచివాళ్ళు కాదు, అందరూ కోపిష్ఠులు, అందరూ దుర్భాషలు మాట్లాడేటువంటి వారే, ఎవరు మంచివాళ్ళు కాదు అని చెప్పినప్పుడు ఈ పెద్ద ఆయన కూడా అంటారు, మా గ్రామంలో కూడా ఎవరు మంచివారు లేరు, అందరూ కోపిష్ఠులే, అందరూ స్వార్థపరులే. నా చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాను, ఒకరంటే ఒకరు పడదు, మా గ్రామం వాళ్ళు కూడా ఎవరు మంచివాళ్ళు కాదని చెప్తాడు. అది తన యొక్క మనవడు వింటూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత మరొక బాటసారి ఆ గ్రామం నుండి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మళ్ళీ తిరిగి ప్రశ్న వేశాడు, ఇదే ప్రశ్న, మీ గ్రామస్తులు ఎటువంటి వారు? మళ్ళీ ఆయన ఇదే ప్రశ్న వేశాడు. మా గ్రామానికి వచ్చే ముందు ఒక గ్రామాన్ని నువ్వు దాటి వచ్చావు కదా, మరి ఆ గ్రామస్తులు ఎలా ఉన్నారు? అప్పుడు ఈయన చెప్తాడు, ఆ గ్రామస్తులు చాలా మంచి వాళ్ళు, చాలా నమ్మదస్తులు, చాలా మంచివారు, నిదానపరులు, కోపిష్ఠులు కాదు, శాంతిగా ఉండేవారు, ప్రేమతో ఉండేవారు అని చెప్పారు. అప్పుడు ఈ ముసలాయన కూడా, మా గ్రామస్తులు కూడా చాలా మంచివారు, చాలా మంచివారు, ప్రేమించేవారు, శాంతి స్వభావాన్ని కలిగినటువంటి వారు, ఒకరికి ఒకరు సహాయం చేసుకునేటువంటి వారు. నా చిన్నతనము నుండి నేను ఈ విషయాలను గమనిస్తూ ఉన్నాను అని ఆ బాటసారికి చెప్పాడు. ఈ మనవడికి అర్థం కాల. ఒక బాటసారికి ఏంటో వేరొక రకంగా చెప్పాడు, ఈ రెండవ బాటసారికి మరో రకంగా చెప్పాడని మనవడికి అర్థం కాలేదు. నా తాత దగ్గరికి వచ్చి, తాత ఏంటి కథ, ఏంటి విషయం? ఒక వ్యక్తికి ఏంటో మన సంఘం గురించి చేటగా చెప్పావు,
మరొక వ్యక్తికి ఏంటో మంచిగా చెప్పావు అని చెప్పినప్పుడు ఆ తాత అంటూ ఉన్నాడు ఇదే వాక్యం, మన నోరు బాగుంటే మన ఊరు బాగుంటుంది. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క గ్రామం గురించి చెడ్డగా మాట్లాడాడు. ఆయన నోరు నుండి ఆయన యొక్క ఆలోచన అలాంటిది. మనం మంచిగా ఉంటే అందరూ మంచిగా ఉంటారు, మనం చెడ్డగా ఉంటే అందరూ చెడ్డగా ఉంటారని ఈ యొక్క సంఘటన ద్వారా మనవడికి నేర్పించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, నోటి మాట ద్వారా పాపాన్ని మనము పాపాలను కట్టుకుంటాం. మన మాట ద్వారా అనేకమైనటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి పాపాలను కట్టుకుంటాం. అనేకమైనటువంటివి 3 ముఖ్యమైనటువంటి విషయాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిది అబద్ధములు ఆడుట. మొట్టమొదటి మన మాట ద్వారా, మన నోరు ద్వారా వచ్చేటువంటిది ముఖ్యమైనటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి పాపము, అబద్ధము ఆడుట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిది ఏంటది? అబద్ధము ఆడుట. ఈ అబద్ధం ఆడటం వల్ల ప్రియమైనటువంటి సహోదరులారా, మనము కొంతమందిని మోసపూరితమైనటువంటి మాటలతో మోసగిస్తాం. మొట్టమొదటిది ఆదిలో జరిగినటువంటి మోసం. ఒక అబద్ధం వల్ల ఈ లోకానికి పాపము ఒరిగట్టినది. ఎవరది? ఆదాము అవ్వను సైతానుడు మోసపు మాటల ద్వారా, అబద్ధపు మాటల ద్వారా మానవుణ్ణి మోసపరిచాడు. దానికి అనుగుణంగా దేవుడు తినవద్దనేటువంటి పండుని తిని దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపము చేసుకున్నారు, దేవునికి దూరం అయ్యారు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం మాట్లాడేటువంటి అబద్ధాలు అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటివి, అనేకమైనటువంటి కలహాలను తీసుకొస్తాయని మనం గుర్తెరగాలి. మొట్టమొదటిది మనం మాట్లాడేటువంటి మాట అబద్ధమైనటువంటి మాట, నీతి నిజాయితీ కలిగినటువంటి మాట అని మనం ఒకరినొకరు పరీక్షించుకోవాలి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7-9 వచనాల్లో చూసినట్లయితే, సామెతల గ్రంథము 30వ అధ్యాయము ఆగండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7-9 వచనాలు చెప్పండి. దేవా, ఇక్కడ సామెతల గ్రంథములో దేవుణ్ణి 2 వరాలను అడుగుతూ ఉన్నాడు. చూడండి, నేను మరణింపక మునిపే నాకు ప్రసాదించు. నేను ఎంత మాత్రము, చూడండి ఏమని ప్రసాదించమని అడుగుతూ ఉన్నాడు. నేను ఎంత మాత్రము అబద్ధములు ఆడకుండా చేయుము. ప్రైజ్ ద లార్డ్. అక్కడ సామెతల గ్రంథంలో భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవా నేను అబద్ధములు ఆడకుండా నన్ను కాపాడుమని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇంకా నన్ను సంపన్నుని చేయవద్దు, పేదవాణ్ణి చేయవద్దు, నాకు కావలసినటువంటి తిండి మాత్రము దయచేయమంటాడు. ప్రైజ్ ద లార్డ్. మరి మన ప్రార్థన ఎలా ఉంటుంది? దేవా నాకు కావలసింది ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, నేను సంఘంలో పెద్దవాడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేవాడిగా నన్ను తయారు చేయి. మనం ఎప్పుడైనా ప్రభువా నేను అబద్ధాలు ఆడకుండా నా నోటిని, నా యొక్క నాలుకను ఆశీర్వదించు అని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? మంచిది, ప్రార్థన చేయాలి. మొట్టమొదటిది ప్రియమైనటువంటి సహోదరులారా, దేవునికి అసహ్యమైనటువంటిది, దేవుడు చీ అనేటువంటిది. చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనములో, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం, అబద్ధములాడు నరుని దేవుడు అసహ్యించుకొనును. అందరు చెప్పండి,
అబద్ధములాడు నరులను నాకు వినపడలేదు, అందరు చెప్పాలి. దేవుడు అసహించినటువంటి వారు ఎవరు? ఎవరు? అబద్ధములు ఆడువారు. అబద్ధములు ఆడువారిని దేవుడు అసహించుకుంటాడు, చేదరించుకుంటాడు. మరి నేను అబద్ధాలు ఆడుతున్నానా? మోసపూరితమైనటువంటి మాటలతో నేను కల్లు మాటలు చెప్పి ఇతరులను నేను మోసగిస్తూ ఉన్నానా అని మనం అందరము పరీక్షించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ నూతనమైనటువంటి తపస్కాలంలో అడుగు పెడుతున్నటువంటి మనము మన నాలికను, మన నోటి నుండి వచ్చేటువంటి ఈ మోసపూరితమైనటువంటి మాటలను మనము అదుపులో పెట్టుకోవాలి. ఇది మొట్టమొదటిది. రెండవ పాపం అపవాదము, సాడీలు, కొండెములు చెప్పటం, సాడీలు చెప్పటం, అపవాదం, నిందించటం. ఇది రెండవ పాపముగా మన నోటి నుండి వచ్చేటువంటిది. ఒకరి గురించి తప్పుడు అపకీర్తిని తీసుకొచ్చేటువంటి మాటలు మాట్లాడు. కొంతమందికి అదో సరదా, కొంతమందికి అదే అలవాటు, అదే టాలెంట్. ఒకరి గురించి చెడ్డగా మాట్లాడటం, చెడ్డగా ప్రచారం చేయటం. యు మస్ట్ క్యారీ ద గాస్పుల్, నాట్ ద గాసిప్. నువ్వు దేవుని యొక్క సువార్తను మోసుకు వెళ్ళాలి. క్రీస్తు ప్రభుని ఇతరులకు మోసుకు వెళ్ళాలి. ఇతరుల గురించి, ఇతరుల యొక్క బలహీనతను గురించి, ఇతరుల యొక్క చెడు అలవాట్ల గురించి నువ్వు మోసుకెళ్ళని అవసరం లేదు. అది నీకెవరో అధికారం ఇవ్వలేదు. మనం ఉదయం లేకటమే ఇదే పని. ఒకళ్ళ మీద సాడీలు చెప్పటం, ఒకళ్ళ మీద ఏడవటం, ఇదే మన బడైపోతుంది. మరి దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడు, దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడో మనం ఒక సంఘంగా ఏ విధంగా ఉంటామో మనమే పరీక్షించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అందుకనే శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 21వ అధ్యాయము 28వ వచనములో శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 21వ అధ్యాయము 28వ వచనం, కొండెము చెప్పు వానిని ఇరుగు పొరుగు వారు అసహించుకొందురు. సాడీలు, కొండెములు చెప్పు వారిని ఎవరు అసహించుకుంటారు? మనమే. ప్రతిసారి ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుకుంటే ఏదో గర్వం అనుకుంటాం, ఏదో సంతోషం అనుకుంటాం, ఏదో సాధించామనుకుంటాం. నీ గురించి, నీ వ్యక్తిగతం గురించి నువ్వు చెప్పుకుంటున్నావని ఎవరు ఆలోచించరు. ఇతరుల గురించి చెబితే నా వ్యక్తిగతం గురించి నేనే బయట పెట్టుకుంటున్నాను. అది మనం గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మూడవ మన మాట ద్వారా వచ్చేటువంటి పాపం ఏమిటంటే వృధాగా మాట్లాడటం, అంటే గాసిప్. వృధాగా మాట్లాడటం, ఇతరులు రహస్యాల గురించి గుసగుసలాడుకోవటం. సంఘంలో ఏం జరిగినా, ఏదన్నా తప్పు జరిగినా అందరూ గుసగుసలాడుకోవాలి. అది తెలిసే వరకు నిద్రపోరం మనం. ఇంత చేస్తాం, అక్కడ ఏం ఉండదు. అక్కడ అసలు నిజంగా ఏం జరగదు అక్కడ, కానీ మనమే క్రియేట్ చేస్తాం. అదొక సరదా, అదొక ఆనందం. మరి అదేం ఆనందమో, పైచాక్యమైనటువంటి ఆనందమో మనకు అర్థం. ఎందుకు మనం ఇతరుల గురించి చెడ్డగా, ఇతరుల యొక్క బలహీనతల గురించి చెడ్డగా, ఇతరుల యొక్క వ్యక్తిగతం గురించి చెడ్డగా మనమే మాట్లాడుకోవటం? మన కులం వారే మన కులం వారి గురించి మాట్లాడుకోవడం, ఒక పేరు కలిగినటువంటి ఒక ఇంటి పేరు కలిగినటువంటి వారి గురించే చెడ్డగా మాట్లాడుకోవడం. ఏం ఆనందం? ఏం సాధిస్తావు నువ్వు? దానివల్ల నీ వ్యక్తిగతం, నీ ఇంటి పరువు,
నీ సంఘం పరువు, నీ కుల పరువు పోతుందని ఎప్పుడైనా ఆలోచించావా? ప్రియమైనటువంటి సహోదరులారా, ఆలోచించండి. మనం మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట ఆలోచించి మాట్లాడాలి. అందుకనే మరొక సామెత ఉంది. ఏంటంటే, కాలు జారితే సరి చేసుకోవచ్చు, కానీ మాట జారితే సరి చేసుకోలేము. చాలా ముఖ్యమది. కాలు జారితే మళ్ళీ కట్లేసుకోవచ్చు, కానీ మాట జారితే ఎన్ని అనర్థాలకు, ఎన్ని జీవితాలు, ఎన్ని బంధాలు చెడిపోతాయో, నాశనమైపోతాయో మనం ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైనటువంటి సహోదరులారా. మరి ఈ మొదటిది, నా మాట తీరు ఎలా ఉంది ఆలోచించండి. ఒకరి గురించి చెడ్డగా మాట్లాడడం ద్వారా నువ్వేమి ఒడిగట్టుకోలేవు. నీ గురించి నువ్వే మూటగట్టుకుంటున్నావు. నీ గురించి నువ్వే చెడ్డగా ప్రచారం చేసుకుంటున్నావు. నేనెలా నువ్వు ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడినా అది నీ గురించే. ధ్యానించండి. రెండవ విషయం, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన మాటలు ఎలా ఉండాలి? మన మాటలు ఎలా ఉండాలంటే, శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 18వ అధ్యాయము 16-17 వచనములో దేవుని వాక్యం చెప్తూ ఉంది. మంచు కురిపించినప్పుడు ఎండ వేడిని సమసిపోవును కదా, నీవిచ్చు వస్తువుల కంటేను నీ మాటలు ముఖ్యము. కరుణాకరణమైనటువంటి వాక్యములు ప్రశస్త వస్తువుల కంటే శ్రేష్టమైనవి. చూడండి, మనం మాట్లాడేటువంటి మాట అంట శ్రేష్టమైనవి, ప్రశిష్టమైనటువంటి వస్తువుల కంటే శ్రేష్టమైనవి. మరి నా మాట శ్రేష్టమైనదా? నేను మాట్లాడేటువంటి మాట దేవునికి మహిమార్థకరంగా ఉంటుందా? లేకపోతే నన్ను అసహించేవాడిగా నన్ను నేను తయారు చేసుకుంటున్నానా? ఆలోచించు. 17 శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనములో మన మాట తీరు ఎలా ఉండాలంటే, నా నోటికి ఎవరైనా కావలి ఉండి విజ్ఞతతో నా పెదవులను మూయించిన ఎంత బాగుండును. అప్పుడు నేను తప్పులు చేయకుందును, నా జీవమును నన్ను నాశనము చేయకుండా. మన నోటికి తాళం వేయాలి. అప్పుడప్పుడు మనము సువిశేషపట్నం చదివేటప్పుడు పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభువా, మన నొసిటి మీద, మన పెదవుల మీద, మన యొక్క హృదయాల మీద శ్లేవ గుర్తు వేసుకుంటున్నాం. ఎందుకు వేసుకుంటున్నాం? ప్రభువా, నేను వినేటువంటి ఈ యొక్క సువిశేషము నేను అర్థం చేసుకునేటట్లు నా జ్ఞానాన్ని ఆశీర్వదించు. అదేవిధంగా నేను అర్థం చేసుకునేటువంటి నీ వాక్యము నేను నా నోట పలికే విధంగా నా పెదవులను ఆశీర్వదించు. నేను పలికినటువంటిది, నేను అర్థం చేసుకున్నటువంటి ఈ సువిశేషము నా హృదయంలో పదిలపరుచుకునే విధంగా దీవించు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఎప్పుడైనా ఇతరులు దూషించాలి, చెడ్డగా మాట్లాడుకోవాలి అనేటువంటి ఆతృత ఉన్నప్పుడు పెదవుల మీద శ్లేవ గుర్తు వేసుకోండి. ఏం చేయాలి? మనం శ్లేవ గుర్తు వేసుకోండి. అంటే దేవుని వాక్యం చెప్తుంది, మన పెదవులకు తాళం వేయటం వల్ల చాలా శ్రేష్టకరం.
అదేవిధంగా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనములో, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం, మృదువుగా మాట్లాడినచో కోపము చల్లారును, కడుపుగా పలికినచో ఆగ్రహము హెచ్చించు. అది వాస్తవం. మనము మృదువుగా, ప్రేమగా, ఆప్యాయతగా పలికితే మనం ఎంతమంది ఆప్యాయత కలిగినటువంటి వ్యక్తులను మనము సంపాదించుకుంటాం. అదే కఠినముగా, కోపముగా, గర్వముతో మాట్లాడుకుంటే మనము ఎంత దగ్గర అవ్వాలన్నా దూరం అవ్వం. ఒకరోజు అత్త కోడల మధ్య సహజంగా గొడవలు జరుగుతాయి. ఒక ఊరిలో ఒక అత్త కోడలకి బాగా యుద్ధం జరుగుతుంది, మాటల యుద్ధం. ఆ మాటల యుద్ధం ఎంత తారస్థాయికి చేరిందంటే, అత్త చాలా కోపంగా, నీ పెంపకం సరిగా లేదు, నీ తల్లిదండ్రులు నిన్ను సరిగా పెంచలేదు, నువ్వు ఎప్పుడైతే కాలు పెట్టావో మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది అని చాలా కోపంగా ఇద్దరు పోట్లాడుకున్నారు, మాట్లాడుకున్నారు. వారి మధ్య చాలా దూరం పెరిగింది. ఒకరోజు అత్త లెగలేని పరిస్థితి, చాలా లెగలేని పరిస్థితి. ఎవరు సహాయం చేయాలి? వాళ్ళ కూతుర్లు వస్తారా? కారు కదా. ఎవరు చేయాలి? కోడలు చేయాలి. మరి కోడలు ఇన్ని అవమాన మాటలు మాట్లాడేటువంటి కోడలు, ఏ కోడలైనా అత్తకి సహాయం చేస్తుందండి? చేయరు. మంచం మీద మూలుగుతూ ఉంటే, సత్తాబతుకులో ఉంటే, అమ్మా నా కోళ్ళంత మంచి కోడలు ఎప్పుడూ లేదు, నా దైవంతో నా కోడలు దేవత, నా కోడలు చాలా మంచిది అని వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ ఉంది. మరి కోడలు నమ్ముద్దా? నమ్మదు. ఎందుకని? నువ్వు అనవలసిన మాటలన్నీ అనేసావు. ఇప్పుడు ఎంత ప్యాచ్ వర్క్ చేసుకుని మంచిగా చేసుకోవాలంటే కుదరదు. మానవ స్వభావం. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట ఆలోచించాలి. సంబంధాలని తెగతెంపులు చేసుకునే విధంగా ఉండకూడదని దేవుని వాక్కు చెప్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవ విషయం కపటత్వం, కపట వేషధారి. అందుకనే క్రీస్తు ప్రభు పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను ఆయన ఎప్పుడు ఈ విషయంతో పోలుస్తూ ఉండేవారు, కపట వేషధారులారా. అందుకనే ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో లూకాసు వార్త 6వ అధ్యాయము 42వ వచనములో, లూకాసు వార్త 6వ అధ్యాయము 42వ వచనం, నీ కంటిలోని దూలమును గమనించక నీ సోదరునితో, సోదరా నీ కంటిలోని నలుసును తీసివేయమని అని ఎలా చెప్పగలవు? అది చూడండి, ఎలా చెప్పగలమండి? నా కంటిలోనే దూలం ఉంది, నేను సరిగా చూడలేను. మరి ఇతరుల యొక్క కంటిలోని నలుసుని ఏ విధంగా తీయమని చెప్తామో అది కపటత్వం కాదా? అది కపటత్వం కాదా? ప్రతి ఒక్కరూ బలహీనులే, ప్రతి ఒక్కరూ దేవునికి విరుద్ధంగా పలికినటువంటి మాటలే, ఎవరు పవిత్రులు కాదు. ఒకరోజు ఒక రాజ్యంలో ఒక పేద వ్యక్తి రాజుగారి యొక్క వాళ్ళ యొక్క దాచినటువంటి ధనంలో ధాన్యాన్ని ఈ కటికి పేదవాడైనటువంటి వాడు దొంగిలించడానికి వెళ్ళి పట్టుబడ్డాడు. పట్టుబడినప్పుడు సహజంగా అక్కడ యొక్క రాజు ఉరిశిక్ష దండన విధించాడు. ఆయన చేసినటువంటి తప్పిదాలకు చిహ్నంగా
నీకు ఉరి శిక్ష వేస్తూ ఉన్నాను అని ప్రకటించాడు. ప్రకటించి నీ చివరి కోరిక ఏమిటి కోరుకో, నువ్వు చివరి కోరిక. అప్పుడు ఆ పేదవాడు ఆలోచించి, నా దగ్గర మామిడి చెట్టు గింజ ఉంది, దానిని మీ పెరట్లో వేయండి, అది చాలా శక్తి కలిగినటువంటిది, వేసినటువంటి గంటలోనే మొలకెత్తి పెద్ద మంచి మంచి పండ్లు వస్తాయి, అటువంటి శక్తి కలిగినటువంటి ఈ మామిడి గింజ అని చెప్తారు. సరే, రాజ్యంలో ప్రజలందరినీ పిలిపించి ఈ మొక్కను ఈ మామిడి గింజను నాటడానికి ఈ పేదవాడిని చెప్తాడు. పేదవాడు అంటాడు, అయ్యా రాజా, నేను పాపిష్టిని, నేను పాపం చేశాను, నేను దొంగతనం చేశాను. మరి నా దొంగతనం చేతులతో ఈ విత్తనం నాటితే మొలకెత్తదు. ఎటువంటి పాపము లేనటువంటి వారు, ఎటువంటి దోషము లేనటువంటి వారు, పవిత్రులు మాత్రమే ఈ యొక్క విత్తనాన్ని నాటాలి అన్నప్పుడు మంత్రి నువ్వు చాలా నీతిమంతుడు, ఈ మామిడి విత్తనాన్ని నువ్వు నాటు. అప్పుడు మంత్రి గారు గుర్తుపెట్టుకుని, నేను కూడా చాలా పాపాలు చేశాను, నేను నీతిమంతుడిని. అదేవిధంగా మంత్రులను పిలిచాడు. అందరూ ఇదే చెప్పారు, నేను మంచివాడు కాదు, నీతిమంతుడిని కాదు. చివరికి రాజ్యంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరిని అడిగినా అందరూ అదే చెప్పారు. చివరికి ఈ పేదవాడు కూడా, రాజా నువ్వు చాలా నీతిమంతుడు కదా, నువ్వే విత్తనం నాటవచ్చు కదా అని అడిగినప్పుడు రాజులోగా ఎక్కడో ఆయన కూడా, నేను మంచివాణ్ణి కాదు, నేను పాపిష్టిని, నీతిమంతుడిని కాదు అని చివరికి ఈ పేదవాడిని చూడండి క్షమించి వదిలివేస్తారు. మనలో కూడా ఎవరు మంచివాళ్ళు కాదు, నీతిమంతులు కాదు, ప్రతి ఒక్కరూ ఏదో తప్పు చేసినటువంటి వారు మాత్రం. నా దగ్గర కూడా మామిడి గింజలు ఉన్నాయి. మన ప్రాంగణంలో, దేవాలయ ప్రాంగణంలో నాట్లు వేయాలి. ఎవరు ముందుకు వస్తారు? చేతులు పైగా. ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేదు. మనమందరము నీతిమంతులు కాదు. మరి నీతిమంతులు కానప్పుడు ఒకరి గురించి ఏ విధంగా చెడ్డగా మాట్లాడతామండి? ఒకరి గురించి, ఒకరి బలహీనతను గురించి ఏ విధంగా డబ్బేసి సాటు కొడతామండి? అది మంచి పద్ధతేనా? ఆలోచించు. మనము ఆధ్యాత్మిక అంధత్వంలో ఉన్నామని మనం తెలుసు. మరి ఇటువంటి అనుగ్రహాలు మన నుండి ఈ తపస్సు కాలంలో అడుగుపెట్టినటువంటి మనకి దేవుడు దయచేయాలని, మన మాట తీరు, మన ఆలోచన, మన యొక్క హృదయం ఏ విధంగా ఉందో పరీక్షించుకొని పవిత్రులుగా జీవించడానికి ప్రయత్నిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున